2025 కరెంట్ అఫైర్స్. కన్నడ రచయిత్రి బాను ముస్తాకో అంతర్జాతీయ బుక్ ప్రైజ్. 2025లో రచయిత్రి బాను ముస్తాకోకు అంతర్జాతీయ బుక్ ప్రైజు దేనికి లభించింది? హార్ట్ ల్యాంప్కు. హార్ట్ ల్యాంప్ను ఎందులో అనువాదం చేయడం వల్ల 2025లో రచయిత్రి బాను ముస్తాకు బుక్ ప్రైజ్ లభించింది? ఆంగ్లంలో అనువాదం చేయడం వల్ల. బాలికలు, మహిళలు ఆవేదనల పోరాటాల ప్రభావితం వివరించిన సంకలనం హార్ట్ ల్యాంప్. హార్ట్ ల్యాంప్ దేనిని వివరిస్తుంది? బాలికల, మహిళల ఆవేదన పోరాటాలు. 2025లో ఆంగ్ల అనువాదం అంతర్జాతీయ బుక్ ప్రైజు పురస్కారాలు ఎవరికి లభించింది? హార్ట్ ల్యాంప్ కథా సంకలనంకు. 2025 ఆంగ్ల అనువాదము అంతర్జాతీయ బుక్ ప్రైజ్ పురస్కారం ఎవరికి లభించింది? హార్ట్ ల్యాంప్ కథా సంకలనంకు. హార్ట్ ల్యాంప్ కన్నడలో వ్రాసింది ఎవరు? బాను ముస్తాక్. హార్ట్ ల్యాంప్ కన్నడలో వ్రాసింది ఎవరు? బాను ముస్తాక్. కన్నడ రచయిత్రి ముస్తాక్ కన్నడలో వ్రాసిన కథా సంకలనములు ఏది? హసీనా అండ్ అదర్ స్టోరీస్. కన్నడ రచయిత్రి ముస్తాక్ కన్నడలో రాసిన కథా సంకలనాలు హసీనా అండ్ అదర్ స్టోరీస్. హసీనా అండ్ అదర్ స్టోరీస్ 12వ సంకలనాన్ని ఆంగ్ల అనువాదం చేసింది ఎవరు? దీప్తా బస్తీ చేశారు. హసీనా అండ్ అదర్ స్టోరీస్ 12వ సంకలనాన్ని ఆంగ్లంలో అనువాదం చేసింది ఎవరు? దీప్తా బస్తీనా చేశారు. దీప్తా బస్తీ ఆంగ్లంలో అనువాదం చేసింది ఏమిటి? హార్ట్ ల్యాంప్. దీప్తా బస్తీ ఆంగ్లంలో అనువాదం చేసింది ఏమిటి? హార్ట్ ల్యాంప్. అంతర్జాతీయ పుస్తక పురస్కారం హార్ట్ ల్యాంప్కి ఎక్కడ చేశారు? బ్రిటన్ రాజధాని లండన్లో. అంతర్జాతీయ పుస్తక పురస్కారం ఎక్కడ జరిగింది? బ్రిటన్ రాజధాని లండన్లో. ఈ బ్రిటన్ రాజధాని లండన్లో దేనికి అవార్డు లభించింది? హార్ట్ ల్యాంప్కు. హార్ట్ ల్యాంప్ పుస్తకం పురస్కారం ఎవరు తీసుకున్నారు? హార్ట్ ల్యాంప్ అంతర్జాతీయ పురస్కారం ఎవరు తీసుకున్నారు? బ్రిటన్లో. బాను ముస్తాక్, దీపా బస్తీతో కలిసి తీసుకున్నారు. అంతర్జాతీయ పురస్కారం బ్రిటన్లో ఎవరు తీసుకున్నారు? బాను ముస్తాక్, దీపా బస్తీ కలిసి తీసుకున్నారు. దీపా బస్తీ, బాను ముస్తాక్ హార్ట్ ల్యాంప్ పురస్కారాన్ని పొందారు. హార్ట్ ల్యాంప్ పురస్కారం ఎంత నగదు గెలుచుకున్నారు? 50 పౌండ్లు అంటే 57 లక్షలు. కర్ణాటక నుండి బుక్ పురస్కారం పొందిన తొలి రచయిత్రి బాను ముస్తాక్. కర్ణాటక నుండి బుక్ పురస్కారం పొందిన తొలి రచయిత్రి బాను ముస్తాక్. బాను ముస్తాక్ 2022లో ఎందుకు అవార్డు లభించింది? గీతాంజలి శ్రీహిందీ నవలను టూంబ్ ఆఫ్ శాండ్కు లభించింది. బాను ముస్తాక్కు 2022లో ఎందుకు అవార్డు లభించింది? గీతాంజలి శ్రీహిందీ నవలలు టూంబ్ ఆఫ్ శాండ్కు. దక్షిణాది బుక్ ప్రైజ్ దక్కిన మొట్టమొదటి పుస్తకం హార్ట్ ల్యాంప్. దక్షిణాది బుక్ ప్రైజ్ దక్కిన మొదటి పుస్తకం హార్ట్ ల్యాంప్. బాను ముస్తాకే ఏమి వృత్తి? కర్ణాటక సామాజిక కార్యకర్త, అడ్వకేట్, రచయిత్రి. బాను ముస్తాకే ఏమి వృత్తి? కర్ణాటక సామాజిక కార్యకర్త, అడ్వకేట్, రచయిత్రి. బాను ముస్తాకే ఎక్కడ జన్మించారు? కర్ణాటక హాసన్లో. బాను ముస్తాకే ఎక్కడ జన్మించారు? కర్ణాటక హాసన్లో. బాను ముస్తాకే వేటిని కథనం చేస్తూ వచ్చారు? 1990 నుండి ముస్లింల స్త్రీల జీవగాథను. బాను ముస్తాకే వేటిని కథనం చేస్తూ వచ్చారు? 1990 నుండి ముస్లింల స్త్రీల జీవగాథను. బాను ముస్తాకే రాసిన కరీనాగరగళ్ళు అనే కథ ఆధారంగా ఏ కన్నడ చిత్రం వచ్చింది? 2025లో కాలంలో హసీనా అనే కన్నడ చిత్రం. డైరెక్టర్ గిరి కాసరవెల్లి. బాను ముస్తాకే రాసిన కరీనాగరగళ్ళు అనే కథ ఆధారంగా ఏ కన్నడ చిత్రం వచ్చింది? 2025 కాలంలో హసీనా అనే కన్నడ చిత్రం. డైరెక్టర్ గిరి కాసరవెల్లి. బాను ముస్తాకే కథలను ఇంగ్లాండ్కు చెందిన ఏ సంస్థ అనువాదం చేస్తుంది? పేషీల్డ్కు చెందిన పబ్లిషింగ్
బాను ముస్తాకే ఇప్పటి వరకు ఎన్ని ప్రచురించారు కథలు? 6 కథా సంపుటాలు, 1 వ్యాస సంపుటం, 1 నవల కవిత్వ సంపుటి. బాను ముస్తాక వ్రాసిన కథల ఆధారంగా కన్నడ చిత్రం తీశారు 'కరి నాగరగళ్ళు'. బాను ముస్తాక వేటి గురించి పోరాడారు? ముస్లిం బాలికలు స్కూళ్లలో హిజాబ్ వేసుకుని వెళ్లే హక్కు కోసం వారికి మద్దతుగా నిలిచారు. బాను ముస్తాక్ ఆమె రచనలు ఏ భాషలో ఉంటాయి? ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళం, పంజాబీ, ఇంగ్లీష్. బాను ముస్తాక్ ఆమె రచనలు ఏ భాషలో ఉంటాయి? ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళం, పంజాబీ, ఇంగ్లీష్. బాను ముస్తాక రచయిత కాకుండా ఏ పని చేశారు? సామాజిక కార్యకర్తగా కూడా పనిచేశారు. బాను ముస్తాక వేటి గురించి పనిచేశారు? దళిత హక్కులు, మానవ హక్కులు, దళిత సాహిత్య విప్లవం సంఘాలలో సభ్యురాలుగా పనిచేశారు. ఏ కాలంలో ముస్తాక్ వివాదాల వార్తల గురించి నిలిచారు? 2000వ సంవత్సరంలో. ఏ కాలంలో ముస్తాక్ వివాద వార్తల గురించి నిలిచారు? 2000 కాలంలో. దీనికి మసీదులు మహిళలపై వివక్షత కారణం. బాను ముస్తాక కథలను ఇంగ్లాండ్కు చెందిన ఏ సంస్థ అనువాదించింది? పి. షెయిల్డ్కు చెందిన పబ్లిక్ సంస్థ. బాను ముస్తాక వ్రాసింది దేని ఆధారంగా కన్నడ చిత్రం తీశారు? 'కరి నాగరగళ్ళు' అనే కథ ఆధారంగా. బాను ముస్తాక్ రాసిన 'కరి నాగరగళ్ళు' అనే కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గిరి కాసరవెల్లి ఏ కాలంలో 'హసీనా' అనే కన్నడ చిత్రం తీశారు? 2025వ సంవత్సరంలో.